గలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతాలైన నిన్వర్ణింపగలరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకొని ధ్యానము ప్రారంభిద్దాం. మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మాతో దయచేసి దయపాలించి నీ కృపను బట్టి నాతో మాతో ఇంటర్నెట్ ద్వారా వీక్షిస్తున్న వారందరితో మీరు ఈవేళ ప్రత్యేకంగా మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము, బాగుపడతాము, క్రమపరచబడతాము, పరిశుద్ధపరచబడతాం. ప్రభువా, మీరు మాట్లాడడం మానేస్తే మేము చచ్చిపోతాము తండ్రి. స్వామి, మేము యోగ్యులమని కాదు, కేవలము నీ కనికరమును బట్టి మాత్రమే, నీ దయను బట్టి మాత్రమే నాతో మాతో ఈ యొక్క పునరుద్ధాన దినమున ఈ ఆరాధన సమాజ కూట సందర్భంగా మీరు నాతో మాతో అందరితో మాట్లాడండి. వాక్య పరిచర్య జరుగుతుండగా అందరితోనూ మాట్లాడి అందరికీ కనబడండి తండ్రి. మీ దాసుని నీ శిలువ రక్తము ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి నీ ఆనంద తైలాభిషేకముతో అభిషేకించి అందరి మీదికి నీ పరిశుద్ధ దేవాగ్నిని ప్రభువా పెంతకోస్తు గదిలో మేడ గదిలో ఎలాగ మీరు నీ అగ్నిజ్వాలలు పంపించినారో అదే పరిశుద్ధపరిచే నీ దేవాగ్నిని మా అందరి మీదకి పంపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాక్య పరిచర్య నేను నేర్చుకుంటున్నాను. ఎక్కువ కనెక్టెడ్ ఇష్యూస్ మాట్లాడకుండా ముక్కుసూటిగా పాయింట్లోకి వచ్చి ముగిస్తే క్లుప్తంగా ప్రసంగించవచ్చని ఆశిస్తున్నాను. కానీ ఎవ్రీ టైం ఏం జరుగుతుందంటే పాయింట్లోకి దిగబోతుంటే ఇక్కడ కూర్చున్న ఎవరికో ఈ పాయింట్ మీద ఒక అభ్యంతరం ఉందని వివేచన కలుగుతుంది. దానికి సమాధానం చెప్పి అప్పుడు దిగుతాను. అలాగా ప్రసంగం పెరిగిపోతూ ఉంటుంది. ఒక ఆంటీ గారు నాతో మాట్లాడి నీకింత తెలివి లేకుంటే బాగుండాను అని అట్లా. నేను ఒక్కోసారి ప్రసంగాలు 3 గంటలు 4 గంటలు ఎందుకైతే అంటే మరి రాసుకురానే ఏమి రాదు. మరి ఏంటి 3-4 గంటలు ప్రసంగాలంటే అప్పటికప్పుడు ప్రజల మనస్సుల్లో తలెత్తుతున్న ఆబ్జెక్షన్స్ అన్నిటికీ సమాధానాలు చెప్పడం అట్లా కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఒకసారి అనిపిస్తుంది ఈ వివేచన నాకు లేకుంటే బాగుంటున్నా అని అనిపిస్తుంది. అప్పుడు మామూలుగా పాస్టర్స్ ఏం చేస్తారంటే ఒక ప్యాసేజ్ చదివి అందులోంచి 7 పాయింట్లు తీసుకొని అందులో ఉంటారంతే.
ఐజాక్ అని ఒక తమ్ముడు వైజాగ్లో ఉన్నాడు. ఆయన కూడా థియాలజికల్ గ్రాడ్యుయేట్. అన్న ఏ సేవకుడి కన్నా ఒక టాపిక్, ఒక ప్యాసేజీ, ఒక ఫ్రేమ్ ఉంటుంది. నీకు అదే ఉండదు, ఎట్టబడితే అట్లా కొడతా ఉన్నాను. ఫ్రీ స్టైల్ బాక్సింగ్ ఏడ దొరుకుతాడు కొడతావు అని అన్నాడు. అంటే ప్రేమగా, నీకేం పద్ధతి పాడు ఉండదు, ఎక్కడ పడితే అక్కడ కొట్టడం అని. ఫ్రీ స్టైల్ బాక్సింగ్ ఏముంటుంది, గుద్దటమే, ఎక్కడ అందితే అక్కడ. అట్లా ఉంటుంది నీ ప్రసంగం. కానీ బాగుంటుంది, చాలా 85 గంటలు మళ్ళీ నన్ను ఓదార్చడానికి. అయితే అట్లా కాకుండా కొంచెం అందరిలాగా నేను కూడా గుడ్ బాయ్ కావాలా, మంచోడిని కావాలని నేను దాదాపు 30 ఏళ్ళు బట్టి ప్రయత్నం చేస్తాను. కానీ ఐఎమ్ అనేబుల్ టు బికమ్ ఏ గుడ్ బాయ్ ఇన్ ద పుల్పిట్. ప్రసంగం ఎత్తుకునేదాకా ఒక థాట్ లేదు, ఎత్తుకున్న తర్వాత అందరి మనసుల్లో నేను ఉంటాను. ఇక వాటికి సమాధానాలు ఇస్తూ క్లుప్త ప్రసంగమై 3 గంటలు అవుతుంది. ఒక పాప అడిగింది మన మెయిన్ చర్చ్, వాళ్ళ అమ్మని అడిగిందంట, మమ్మీ మనం దేవుని బిడ్డలం కదా, అబద్ధాలు చెప్పొచ్చా అని. అంటే చెప్పకూడదు బిడ్డ, అబద్ధాలు చెప్పకూడదు. వారు ఓఫిట్ తాతయ్య ఎప్పుడు అబద్ధమే చెప్తాడు, 10 నిమిషాలు మాట్లాడతానంటాడు, 3 గంటలు మాట్లాడతాడు. మరి అది అబద్ధం కాదా అంటే ఆమె ఏం చెప్తుంది, చిన్న పాపకి చిన్నపిల్లలతో మనం మాట్లాడలేము. ఇంకా నవ్వి నాకు చెప్పింది, డాడీ నేను మనవరాలు, నీకు సర్టిఫికేట్ ఇచ్చింది. ఐ విల్ ట్రై టు బికమ్ ఏ గుడ్ బాయ్. ఆ పాపను పిలిచి చెప్పింది, నాకు కూడా ప్రార్థన చేయి బిడ్డ, తాతయ్యకు జ్ఞానం తెచ్చి తొందరగా ముగించడానికని చెప్తా. సరే చేస్తానండి. అమాయకు చిన్నపిల్ల, 5 ఏళ్ల పాప. పిల్లరా ఇవాళ కూడా నేను ట్రై చేస్తున్నా, 1/2 గంట అని నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. దేవునికి స్తోత్రం. మీరు కూడా ప్రేయర్ చేయాలి నాకు ఆ పాపలాగా. ప్రభువా నీ దాసుని తొందరగా నువ్వు కంట్రోల్ చేసి త్వరగా ముగి. నీకు రోగం వచ్చినప్పుడు అదే 3 గంటలు అయ్యే, బాగున్నప్పుడు అదే 3 గంటలు అయ్యే, ఎప్పుడయ్యా నువ్వు క్లుప్తంగా ముగించేది అని చాలామంది బాధపడుతున్నారు. బాధపడితే లాభం లేదు, ప్రేయర్ చేయాలి. దేవా నీ దాసునికి త్వరగా ముగించే కృప దయచి అని ప్రార్థన చేయండి. నా అనుభవంలో ఐపీసీ వ్యవస్థాపకుల్లో ఒకరు పిఎం శామ్యుయల్ గారి కంటే సీనియర్ పాస్టర్ కేఈ అబ్రహాం గారు ఉండేవారు. అద్భుత ప్రసంగికుడు. ఆయన జీవిత కాలంలో 20 నిమిషాలకు మించి ఎప్పుడు మాట్లాడేవాడు కాదు, ఓన్లీ 20 minutes అంతే. కేఈ అబ్రహాం గారు వాక్యం చెబితే కూర్చొని రాసుకొని ఆ 20 నిమిషాల ప్రసంగాలు పాయింట్లు రాసుకొని కొన్ని వేల మంది ప్రసంగికులు లైఫ్ టైం బ్రతికేశారు. అందులోంచి ఒక 100 ప్రసంగాలు వస్తాయి. ఆయన 20 minutes మాట్లాడితే అది విని ధ్యానం చేస్తే 100 ప్రసంగాలు వస్తాయి. ఐ వాంట్ టు బికమ్ లైక్ పాస్టర్ కేఈ అబ్రహాం, మలయాళీ పాస్టర్. వాళ్ళు ఎక్కడో అంతరిక్షం అంత ఎత్తున ఉన్న దైవజనులు. నిజంగా నేను వ్యంగ్యం కాదు, నాకు అంత మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఒకసారి ఒక అమెరికన్ ప్రీచర్ ఒక ఆయన వచ్చాడు, రాక్ చర్చ్లో స్పీకర్గా వచ్చాడు. ఆయన నాతో చెప్పాడు ఏంటంటే, బ్రదర్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ టు సింప్లిఫై థింగ్స్. సంగతులను సరళముగా చెప్పడానికి చాలా అనుభవం కావాలి. కాంప్లికేట్ చేయడానికి ఏ ఫూల్ అయినా చేయగలుగుతారు. ఎనీ ఫూల్ కెన్ కాంప్లికేట్ థింగ్స్, బట్ టు సింప్లిఫై ఇట్ రిక్వైర్స్ గ్రేట్ జీనియస్.
అట్లా పెద్దలు ఒక దారి చూపారు కానీ నడవడం మనకు చేత కావట్లేదు, మరి ఏం చేస్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగములో 6, 9 వెరీ ఈజీ రిఫరెన్స్ టు రిమెంబర్. ఎందుకంటే 6 తిరిగేసి రాస్తే 9, 6 ఉల్టా రాస్తే 9. మాథ్యూస్ 6:9 ఇట్లనే ఉంటుంది నా ప్రసంగం. ఇప్పుడు 6 తిరిగేస్తే 9 అవుతుందని చెప్తున్నాను కదా. అప్పుడు 6 యొక్క స్పిరిచువల్ మీనింగ్, 9 యొక్క స్పిరిచువల్ మీనింగ్ అని పోతే అది గంటలు అయిపోతుంది. కానీ అటు పోను. 6 అనేది మానవుని సంఖ్య, 9 అనేది 3 టైమ్స్ ట్రినిటీ. ట్రినిటీనే మళ్ళా 3 టైమ్స్ గుణిస్తే 9 అవుతుంది. అల్టిమేట్ సింగిల్ డిజిట్ నంబర్. అంతవరకు చెప్పి మీరు ధ్యానం చేసుకోండి. మీరు ఇంటికి పోయాక మీరు కసరత్తు చేయాలి. మీరు ఇక్కడ వాక్యం వినేసి బాగుందని ఇంటికి పోయి మళ్ళీ టీవీ పెట్టుకొని కూర్చుంటే ఏమి లాభం లేదు. ఈ పాయింట్ మీద మళ్ళీ వచ్చే ఆదివారం దాకా ధ్యానం చేయాలి. ప్రతి రెఫరెన్స్ కూడా ఒక స్పిరిచువల్ మీనింగ్. 3:16 3 అంటే ట్రినిటీ. ఏమండి 16 2 కలిస్తే 1 + 6 ఏమవుతుంది? 7. 3 అంటే దేవుని పర్సనల్ నంబర్, 7 అంటే దేవుని పర్ఫెక్షన్ నంబర్. బైబిల్ నిండా 3:16లో స్పెషల్ మెసేజ్ ఉంటుంది. ఈ మాట చెప్పాను కదా, ఇంటికి పోయి మీరు మోకరించి బైబిల్ తెలిసి 3:16లని చూడాలి. అది ఎక్సర్సైజ్. భక్తి సాధన అంటే అది. కొలసి 3:16, 1 పేతురు 3:16, 1 తిమోతి 3:16, మొత్తం 3:16 అంతా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. దట్ ఈస్ హౌ వి స్టడీ ద బైబిల్. విని బాగుందని ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోతే ఏం ప్రయోజనం లేదు. ఒక అనదర్ లెవెల్కి మనం పోవాలంటే కొంచెం దమకలాడాయించాలి. మైండ్ ఇక్కడ పెడతాం. బైబిల్ కంటే రుచికరమైనది ఏదైనా ఉందా? బైబిల్ కంటే ఆసక్తికరమైంది, సంతృప్తికరమైంది ఏమన్నా ఉందా? నాకైతే ఈ 68 సంవత్సరాల లైఫ్లో, 67 ఏళ్ళ లైఫ్ ఏది కనపడలేదు. ద మోస్ట్ టేస్టియస్ట్ ఫుడ్ టు ఎంజాయ్ ఇస్ ద హోలీ బైబిల్. ప్రియులారా, మత్తయి 6:9 అంటారు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన రైట్. ప్రసంగ ప్రారంభము ఏమని ప్రార్థన చెయ్యాలో చెబుతూ ఫస్ట్ ఎలా పిలవాలో, ఏమని ప్రార్థన చెయ్యాలో చెబుతూ యేసయ్య ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు అక్కడ, ఏ విధంగా దేవుణ్ణి పిలవాలో నేర్పిస్తున్నాడు. దేవుణ్ణి మీరు ఏమని పిలవాలి? ఎన్నో రకాలుగా పిలవచ్చు. సృష్టికర్తమైన దేవా అనొచ్చు, ఆయనకున్న యాట్రిబ్యూట్స్ని బట్టి పిలవచ్చు. సర్వాంతర్యామివైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞుడా, ఎన్నో రకాలుగా పిలవచ్చు. సర్వ విశ్వ పరిపాలకుడా అని పిలవచ్చు. అవన్నీ రైటే, రాంగ్ కాదు. దేవుణ్ణి ఎలా పిలుస్తాము? ఎన్నో రకాలుగా పిలవచ్చు. కానీ ఇప్పుడు యేసయ్య నేర్పిస్తున్నాడు, జస్ట్ కాల్ హిమ్ యువర్ ఫాదర్, యువర్ డాడీ. తండ్రి అని పిలవమన్నాడు. యునో, గాడ్ ఈజ్ అన్ ఎమోషనల్ బీయింగ్, ఈజ్ నాట్ అ మైండ్లెస్ మెషిన్ ఆర్ రోబో. దేవుడు మనస్సు లేని, అనుభూతులు లేని, ఎట్లాంటి ఫీలింగ్స్ లేనటువంటి ఒక రోబో లాంటి కాదు. హీఈస్ అ పర్సన్ విత్ ఎమోషన్స్. ఒక తండ్రిగా మనం ఆయనను గుర్తించాలి అని ఆయన ఆశపడుతున్నాడు. పెళ్లి ప్రసంగాలు చేసేటప్పుడు ఎప్పుడు నేను చెప్తుంటాను, పెళ్లిని దేవుడే స్థాపించాడు. పెళ్లిని ఎందుకు స్థాపించాడు అంటే 3 కారణాలతో స్థాపించాడు. మొట్టమొదట, మానవుని శరీరములో
దేవుడే సహజముగా ఉంచిన న్యాయమైన పరిశుద్ధమైన అవసరాలను కోరికలను సమాజానికి డిస్టర్బెన్స్ లేకుండా హాని కలగకుండా పరిశుద్ధముగా న్యాయముగా తీర్చుకోవటానికి పెళ్ళి అనే వ్యవస్థ. ఇప్పుడు చెప్పిన ఈ సెంటెన్స్లో ఎవ్రీ లెటర్ ఈజ్ ఇంపార్టెంట్. మానవుని దేహంలో దేవుడే ఉంచిన న్యాయమైన సహజమైన పరిశుద్ధమైన కోరికలను అవసరాలను సమాజాన్ని డిస్టర్బ్ చేయకుండా సమాజానికి హాని కలగకుండా న్యాయంగా పరిశుద్ధంగా నెరవేర్చుకోవటానికి పెళ్ళి అనే వ్యవస్థ. ఇది లేకపోతే వాడి ఈ అవసరాలను ఎక్కడ పడితే అక్కడ తీర్చుకుంటాడు. సమాజం అడవిలాగా మారిపోతుంది. దెర్ ఇస్ నో ఆర్డర్, నో డిసిప్లిన్, నో హోలీనెస్. జంతువులు ఎట్లా పడితే అట్లా తిరిగితే వాటికి రోగాలు రావు. మనిషి ఎట్లా పడితే అట్లా తిరిగితే వాడికి ఎక్కడ రాకూడదు రోగాలు వచ్చి చచ్చిపోతాడు. బికాజ్ దిస్ ఫెలో ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. జంతువులు వేరు, మనం వేరు. అవి ఎట్లన్నా తిరగొచ్చు, వాడికి రోగాలు రావు. మనిషి తిరిగితే రోగాలు వస్తాయి. ఎందుకంటే అవి దేవుని పోలిక కాదు, మనం దేవుని పోలిక. ద ఫస్ట్ రీజన్. అందుకే మానవుడు, మనిషి, స్త్రీ కానీ పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు సృష్టి ఆదిలోనే చెప్పారు. రెండవ కారణం, దేవుని చిత్తానికి అనుకూలమైన కొత్త తరాన్ని, దేవుణ్ణి ప్రేమించే కొత్త తరాన్ని, దేవుణ్ణి సేవించే కొత్త జనరేషన్ని పుట్టించి పెంచి దేవునికి సైనికులుగా అప్పగించడానికి ఒక కార్ఖానా, భక్తుల కార్ఖానా, ఎ ఫ్యాక్టరీ వేర్ saints like Moses, Paul and Timothy are made. సబ్బులు, మొబైల్స్, ఈ ఫ్యాన్స్ అన్నీ తయారయ్యే కార్ఖానాలు ఉన్నాయి. మోషేలు, ఏలియాలు ఎక్కడ తయారవుతారు? ఏ కార్ఖానా అంటే భక్తి గల కుటుంబములు తయారవుతారు. అది ఒక ఫ్యాక్టరీ. యు ప్రొడ్యూస్ సెయింట్స్. ఇంకెక్కడ తయారు కాదు. అది సెకండ్ రీజన్. గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఎ ఫ్యామిలీ. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ without marriage, the institution of marriage, we will never be able to understand God. దేవుడు మనకు ఎప్పటికీ అర్థం కాదు. దేవుడు మనకు ఎప్పటికీ అర్థం కాదు. దేవుడు మనకు అర్థం కావడం కొరకు పెళ్ళి అనే వ్యవస్థ. అంటే దేవుడు అంటే ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎట్లా ఉంటాడో తెలియదు. ఇప్పుడు పట్టుకొచ్చి చూపెట్టలేము. ఏది మార్కెట్లో దొరికేది ఏదన్నా ఉంటే అది ఎట్లుంటుంది అంటే ఇదిగో అని తెచ్చి చూపెట్టచ్చు. దేవుడిని ఎట్లా తెచ్చి చూపిస్తాం? మనకు అగోచరుడు ఒక ఇమేజ్ మన హృదయంలో ఎలా ఫామ్ అవుతుంది. అందుకని కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసి, స్త్రీలారా ప్రభువుకు లోబడ్డట్టుగా మీ స్వపురుషులకు లోబడాలి. అంటే ఏంటంటే ఆయన తన్ను తాను ఒక భర్తగా రివీల్ చేసుకున్నాడు. అంటే వివాహ వ్యవస్థలో పిల్లలు ఉంటారు, డాడీ ఉంటాడు. ఆయన మనకు తండ్రిగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఈ పెళ్ళనేది లేకపోతే భర్త లాంటి వాడు అని చెప్పలేం. పెళ్ళనేది లేకపోతే తండ్రి లాంటి వాడని చెప్పలేం. తల్లి లాంటోడు కూడా ఇవాళ మదర్స్ డే అంట కదా. ఎవరో నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. మరి నాకు అది కాంప్లిమెంటో లేకుంటే ఏమనుకోలేదు కదా. కొంతమంది నన్ను మమ్మీ డాడీ అన్నీ నువ్వే అని బలవంతంగా నన్ను
మదర్స్ డే రోజు కూడా గ్రీట్ చేస్తాను, చాలాసార్లు చేశాను. అరే నేను మమ్మీని కాదు డాడీని కదా అంటే, మమ్మీ కూడా నువ్వే నోరు మూసుకొని యాక్సెప్ట్ చేయని చెప్పి బలవంతంగా నన్ను మమ్మీ సరే పోనీ పోయి రెండు కలిపి ఒకటి చేయండి, మమ్మీ ప్లస్ డాడీ డమ్మీ చేసి పడేయండి. సో మదర్స్ డే, మదర్ కూడా ఎవరంటే ఆయన దేవుడు ఒక డాడీ, దేవుడు ఒక మమ్మీ. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచున వారైన మరచుది, కానీ నేను ఇప్పుడు ఈ పిల్లలను మనం పెంచే ప్రేమ మనకు లేకపోతే దేవుడు ఎట్లాగా అర్థమవుతాడు? అర్థం కాడు. అసలు దేవునితో అసలు ఏమి రిలేషన్షిప్ అనేదే యాక్సెప్ట్ చేయదు ఇస్లాం ధర్మం. ఇస్లాం దేవుణ్ణి నువ్వేం సుట్టరికాలు కలపొద్దని నిషేధిస్తుంది. దేవుణ్ణి తండ్రి అనడము, అన్న అనడం ఇవన్నీ పాపము. ఈ సో గ్రేట్, अल्लाह मियाँ इतना बड़ा है, सबसे बड़ा है, उनसे कुछ रिश्ता जोड़ना भी एक गुनाह है, एक गलत काम है. తండ్రి ఏంట్రా తండ్రి? ఇవన్నీ చుట్టరికాయలు వరసలకు అన్నిటికీ ఆయన అతీతుడు. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? చేసుకోవద్దు, ఆయన అర్థం కాడు. దేవుడు నాకు అర్థం కావాలి అనుకోవడమే ఫూలిష్నెస్. నీకు ఎప్పటికీ అర్థం కాడు, అర్థం అవుతాడని నువ్వు ఆశించొద్దు, ప్రయత్నించొద్దు. అల్లాహ్ సబ్సే బడా, అందరికంటే గొప్పవాడు. అల్లాహు అక్బర్. అక్బర్ అంటే గ్రేటెస్ట్, అంతే, గొప్పవాడు. అంటే మనసులో గౌరవం కలిగి ఉండాలి తప్ప ఆయనను ఒక డెఫినేషన్ ఇచ్చి ఆ డెఫినేషన్లో బిటాయించడానికి ప్రయత్నం చేయాలి. ఈజ్ బియాండ్ ఆల్ దీస్ డెఫినేషన్స్. అది ఇస్లాం యొక్క బేసిక్ టీచింగ్. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. దేవుడు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడని కొన్ని డెఫినేషన్స్ బైబిల్ ఇస్తుంది. ఆ డెఫినేషన్స్ ప్రకారం ఒక మెంటల్ ఇమేజ్ నువ్వు మనసులో ఫామ్ చేసుకోవాలి. దేవునితో నీవు ఒక అనుబంధము కలిగి ఉండాలి. బైబిల్లో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఎలాగ ప్రత్యక్షమవుతున్నాడంటే, మనతో ఒక అనుబంధాన్ని కోరుకునే ఎమోషనల్ పర్సన్గా, భావోద్రేకములు కలిగిన వాడుగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. వివాహం అనే వ్యవస్థను చేయడానికి 3 రీజన్స్ చెప్పారు కదా. ఆ 3 గుర్తుపెట్టుకోండి. మనిషి అవసరాలు, శారీరక మానసిక అవసరాలు న్యాయంగా తీరడానికి పెళ్ళి. తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి భక్తులను తయారు చేసే కార్ఖానా, ఫ్యాక్టరీ క్రైస్తవ భక్తి గల కుటుంబం. 3వది దేవుడే మనకు అర్థం కావడానికి, దేవుని కూర్చిన డెఫినేషన్స్, నిర్వచనాలు మనకు దొరకడానికి ఈ సమాజము, కుటుంబము. ఇది 3 అని చెప్పా కదా. ఈ 3 అక్కడ ఆదికాండం 2లో కూడా 3. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించాడు. స్వరూపము, పోలిక, ఇది 3 విధాల పోలిక అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సందర్భాన్ని బట్టి మళ్ళీ మనం దాన్ని రెఫర్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ దిస్. ఎన్నోసార్లు చెప్పాను. దేవునికి మనిషికి పోలికలు 3 విధములు. 3 విధాలుగా నరుడు దేవుని పోలిక. మొట్టమొదట బాహ్య స్వరూప పోలిక. స్వరూప పోలిక అనేది భాషాపరంగా తప్పు, అది దుష్ట సంధి. పోలిక అంటే తెలుగు, స్వరూప అంటే సంస్కృతం. దాన్ని కరెక్ట్గా సంస్కృతాన్నే గడపాలంటే సారూప్యము అనాలి. పోలిక అనే పదానికి సంస్కృత భాషా పదం సారూప్యము. దేవుడు తన కుమారులతో సారూప్యము గలవారగుటకు
రోమా 8:29 సారూప్యం అని ఉందే దానికి పోలికని తెలుగు పదం అన్నమాట. కనుక కరెక్ట్గా భాషాపరంగా చెప్పాలంటే బాహ్య స్వరూప సారూప్యము అని చెప్పండి చూద్దాం. బాహ్య స్వరూప, మరి అన్నీ నేర్చుకోవాలి కదా, భాష, థియాలజీ, అన్నిటికంటే మించి నియాలజీ కూడా నేర్చుకోవాలి. భాష సరిగా రాకపోతే థియాలజీ కూడా అర్థం కాదు. ఎంత థియాలజీ వచ్చినా అది అర్థవంతం కావాలంటే నియాలజీ ఉండాలి. నియాలజీ అంటే నీస్ అంటే మోకాళ్ళు, మోకరించే విద్య నియాలజీ. అర్థం కావాలంటే గుర్తుండకూడదు, ఒక క్రిమియాలజీ అని గుర్తుపెట్టుకోండి. నీస్ అనే దాని స్పెల్లింగ్ ఏంటి? KNEE. కాబట్టి గుర్తుండడానికి క్రిమియాలజీ అని మనసులో పెట్టుకుని పైకి అనకండి, మళ్ళీ అందరూ నవ్వుతారు. సో వీ నీడ్ linguistic knowledge and theological knowledge, then the practice of prayer, neology. అందులో భాషాపరంగా చెప్తున్నా దేవునికి మనిషికి ఉన్నటువంటి పోలిక ఎన్ని విధాలు? 3 విధాలు. మొట్టమొదటిది బాహ్య స్వరూప సారూప్యము. దేవుణ్ణి మనం ఎప్పుడైనా డైరెక్ట్గా చూస్తే పాములాగా ఉండడు, ఆయన సింహములాగా ఉండడు, పులిలాగా ఉండడు, ఏనుగులాగా ఉండడు, ఇంకా ఏ ప్రాణిలాగా ఉండడు, మనిషిలాగే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఈజ్ బ్యూటిఫుల్లీ రిటన్ అండ్ సిస్టమేటికల్లీ divided into verses. We believe in the inspiration of writing the Bible, inspiration of translating the Bible, and inspiration of dividing the Bible into chapters. బైబిల్ రాసినప్పుడు దైవ ప్రేరేపణ, తర్జుమా చేసినప్పుడు దైవ ప్రేరేపణ, వచన విభజనలో కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ జోక్యం చేసుకున్నాడు. ఎంత పర్ఫెక్ట్ బుక్ అంటే బైబిల్. ఆదికాండం 1:26, యెహెజ్కేలు 1:26, సేమ్ రిఫరెన్స్. ఏ మనిషి రాయగలడండి ఇట్లాగా? పనికి వాళ్ళ కుక్కలు కొంతమంది బైబిల్ అట ఒక లోతు కుమార్తెల ఇన్సిడెంటే పందికి అట్లనే ఉంటుంది. దానికి ఊరంతా తిరిగితే దానికి చార్మినార్ కనపడదు, మంచి మంచి కట్టడాలు ఏం కనపడవు, ఎక్కడ ఉన్న అశుద్ధమే కనిపిస్తుంది దానికి. పంది కదా. బైబిల్ను విమర్శించేవాడు ఎటువంటి వాడు? కుక్క పంది కూడా కాదు. అట్లా తిడితే కుక్కకు పందికి ఇన్సల్ట్. బైబిల్ని విమర్శించడమా? అది పట్టుకునే యోగ్యత కూడా మనకు లేదు. ఎంత ఆర్డర్లో దేవుడు రాశాడండి. పరిశుద్ధాత్మ దేవుడు వెలిగిస్తే తప్ప ప్రపంచ మేధావులకైనా ఒక్క పేజీ కూడా అర్థం కాదు. వీడు సచ్చి అరిచి గీపెట్టి సచ్చినా సరే ఒక్క బుక్ అర్థం కాదు. దేవుడు దయతో అభిషేకించి కళ్ళు తెరిస్తే పామరునికైనా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేలాది మంది థియలాజికల్ స్టడీస్ చేసి డాక్టరేట్లు తీసుకున్నారు ఆ గ్రంథం మీద. ప్రకటన గ్రంథం అది రాసిన ఆయన విద్య లేని పామరు. వాట్ ఎన్ ఐరనీ. పెద్ద ప్రొఫెసర్ కాదు, చదువు రాని వాడు రాస్తే చదువుకున్న వాళ్ళందరూ డింకిలు కొడుతూ ఉన్నారు. బైబిల్ ఈజ్ ఎ డివైన్ బుక్. అక్కడేమన్నాడు? ఆదికాండం 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆదికాండములో ఆదాము దైవస్వరూపి. యెహెజ్కేలు 1:26లో దేవుడు నరస్వరూపి. ఆ మేఘమండలము వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆదాము దైవస్వరూపి, దేవుడేమో నరస్వరూపి.
దేవుణ్ణి ఎప్పటికైనా చూస్తే పాములాగా, కుక్కలాగా, సింహంలాగా, పందిలాగా ఉండడు. దట్ ఆల్ ట్రాష్, నాన్ సెన్స్. మానవుడు లాగానే ఉంటుంది ఆయన ముఖం. పక్క మనం చూడబోతున్నాం దేవుణ్ణి. రెండవ రాకడలో మన మహిమ శరీరాలు వచ్చినాక సృష్టికర్తను ఇంత తేటగా మనం చూడబోతున్నాం. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ప్రియులారా, మొట్టమొదటిది బాహ్య స్వరూప సారూప్యము. రెండవది దేవుడు త్రికము, మనము త్రికము. ఇది రెండవ సారూప్యం. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నేతృత్వం, మనం కూడా శరీరం, ఆత్మ, ప్రాణం అనే త్రిత్వం. గాడ్ ఈజ్ అ డివైన్ ట్రినిటీ, మనం హ్యూమన్ ట్రినిటీ. ఆయన అన్క్రియేటెడ్ ట్రినిటీ, మనమేమో క్రియేటెడ్ ట్రినిటీ. మూడోది దేవునికి మనకుండే మూడో పోలిక ఎమోషనల్ లైక్నెస్. ఆల్ ఎమోషన్స్ లైక్ జాయ్, సారో, లవ్, హేట్రెడ్, సంతోషము, విచారము, ప్రేమించుట, ద్వేషించుట, ఈ ఎమోషన్స్ అన్నీ దేవునికి ఉన్నాయి కాబట్టే మనకున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుడు ఎటువంటి వాడో అర్థం కావడానికి మనను ఎమోషనల్ బీయింగ్స్గా చేశాడు. ఈ ఎమోషన్స్ అన్నీ ప్రాపర్గా ఎక్స్ప్రెషన్లోకి రావడానికి వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వాట్ అన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ గాడ్ ఈజ్. ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు పెడతాడు తెలుసా ఆయన. దేవుని కాలు గోరు కూడా అర్థం కాదు. ఇన్నేళ్ళు 46, 47 ఏళ్ళు నేను ఆయన పాదాల దగ్గర కూర్చున్న తర్వాత ఆయన కాలు గోరు కూడా అర్థం కాలేదు. కాలు గోరు అనేది ఒకటి ఉందని మాత్రం అర్థమైంది. అంతవరకు ఆయన మనకెక్కడ అర్థమవుతాడు. దేవుణ్ణి దూషించడం అన్న పనికి. నా కోపం ఎందుకు రాదండి, మీరు అట్లా తిట్టదు కదా అంటాడు. ముందు వీడు తిట్టాలి. అసలు దేవుని జోలికి పోవద్దు. ఆయన ఎక్కడో మనకు అగోచరుడు, మన ఊహల కందనంత మహిమాన్వితుడు. ఆయన ఆరాధించాలి, ఆయన చెప్పిన మాట వినాలి, లోబడాలి తప్ప దేవుని గురించి దూషణ మాటలు క్షమించరా అని పాపం. అంత గొప్ప దేవుడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే పరలోకమందున్నమా. అది చెప్పడానికి ఇదంతా చెప్పారు. తండ్రి అనేది హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఒకటి, మానవ అనుబంధాలలో ఒకటి. ఈ మానవ అనుబంధాలు ఎట్లా వచ్చినాయి? వివాహం అనే వ్యవస్థ ఉన్నందుకు. ఒక మేకను, ఒక కుక్కను, గాడిదను పట్టుకొని మీ తండ్రి ఎవరు అని అంటే తిక్కలో మాకు తండ్రి ఏందిరా. అరే తండ్రి అంటే నువ్వు ఎవరి ద్వారా పుట్టావో వాడి తండ్రి. ఎట్లా పుట్టానో అది నీకెందుకు, నాకెందుకు. ఐ డోంట్ మైండ్ అబౌట్ దాట్. ఏ జంతువైనా మాటలు వస్తే ఇట్లే మాట్లాడుతుంది. ఎట్లా పుట్టినామని మేము బాధలే చేయము అసలు. ఎప్పుడైతే బ్రతుకున్నాం కనుక ఆకలి అయితే తినాలి, నిద్ర వస్తే నిద్రపోవాలి, ఖతం. సాగు వస్తే చచ్చిపోవాలి. నా జన్మకు కారకుడెవడు అనేది మాకు ఉండదు జంతువులకు. ఏ కుక్క గారు మీ డాడీ ఎవరు అని అంటే ఇసుకోమాలు. హౌ డస్ ఇట్ మ్యాటర్? లెట్ ఇట్ బి ఎనీ కుక్క. ఏముంది, ఆమె కుछ फर्क नहीं पड़ता. అది కానీ మానవులమైన మనకు ఈ అనుబంధాలు, ఈ అనుబంధాలు ఎందుకు? తండ్రి తండ్రి అని అంటే పెంచి కన్న ప్రేమ, పెంచిన ప్రేమ, పసికూనలను ఎత్తుకొని ముద్దులాడి పెంచినటువంటి ఆ ప్రేమ, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని చెప్తారు పెద్దలు. ఆ మమకారం అనేది, పసిబిడ్డను ఎత్తుకొని ముద్దాడే మమకారం మనం అనుభవించినప్పుడు ఆనందం, ఆ తృప్తి, ఆ పసిపిల్లను
చిన్న బాబును ఎత్తుకొని ముద్దాడి ఆ పాల బుగ్గలు, ఆ సొల్లుగారే మూతి, అదంతా మనకు ముద్దొస్తుంది. అసహించుకో. We love all that. You know, that is how God feels when He looks at you. He feels like a little daddy, real daddy. నిజంగా మానవుల లెవెల్కు దిగొస్తాడు ఆయన. దిగొచ్చి ఈ చిన్న బాబుకు ఒక తండ్రిలాగా మారిపోతాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడింది, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ అపాన్ యూ యాజ్ హిజ్ ఓన్ చిల్డ్రన్. మిమ్మల్ని చూసినప్పుడు దేవునికి ఎంత మమకారం అంటే, నీకెలాగా ఒక పసికూనను, ఎవరి పిల్లనో తెలియదు, కానీ ఎత్తుకొని ముద్దాడి మురిసిపోతాం. ఏమండి, నిన్న కూడా చిన్న పాపం స్టూడియోలోకి వచ్చి అసలు వాళ్ళ అమ్మ ఆశ్చర్యపడ్డది. వాళ్ళ అమ్మ ఆశ్చర్యపడి స్టూడియోలోకి రాగానే నన్ను చూసి గబగబ పరిగెత్తుకొచ్చేసింది, నా మీదకి ఎక్కేసింది. అదేంటి డాడీ, నేను దానికి పరిచయం చేద్దాం అనుకుంటున్నా. తాతయ్య వందనాలు చెప్పమ్మా, కాళ్ళకు మొక్కు అనేదో చెప్దాం అనుకొని ప్లాన్ చేసుకుంటే ఎంటర్ కాగానే పరిగెత్తుకొని వచ్చిన ఎక్కేసి నేను కూడా గట్టిగా హత్తుకున్నాను. ఆ మాధుర్యం ఎన్ని కోట్ల బిర్యానీలను కూడా జరుపు. ఒక పసికూనను పెట్ చేసినప్పుడు దొరికే ఆనందం. ఈ అనుభవం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ హౌ గాడ్ ఫీల్స్. నేను మిమ్మల్ని నా కొడుకులు కూతుళ్ళుగా చూస్తున్నాను, మీరు కూడా నన్ను తండ్రిగా చూడండి. గాడ్ ఈజ్ సో గ్రేట్, సో గ్రేట్. గ్రేటే కాదురా, అసలు నిన్ను ఎందుకు సృష్టించాను అనుకున్నావు? నేను గ్రేటే, నిన్నెందుకు చేశాను? నాతో సహవాసం చేయడానికి, నా బిడ్డలుగా నా ప్రేమను మీరు పంచుకోవడానికి, మీ ప్రేమను నాకు ఇవ్వడానికి, ఫర్ అన్ ఎమోషనల్ రిలేషన్షిప్. తండ్రికి పిల్లలకు ఉండే అలాంటి అనుబంధం నీకు మాకు ఉండడానికి నేను నిన్ను సృష్టించాను. అందుకే రోబోస్గా మిమ్మల్ని చేయలేదు, ఎమోషనల్ బీయింగ్స్గా చేసి. గనక పరలోకమందున్న మా తండ్రి అని పిలువమన్నాడు. దేవుడు ఎమోషనల్ బీయింగ్ కాకపోతే ఇక మనం ఆయనతో ఎలాగా సహవాసం చేస్తాం చెప్పండి? మన భారతీయ సోకాళ్ళు సనాతన, యాక్చువల్లీ వినూతన ధర్మం, సోకాళ్ళు సనాతన ధర్మం సనాతనమేం కాదు, అది బౌద్ధం తర్వాత రాసుకున్న పుస్తకాలు. అయితే సనాతనం అనకపోతే వాళ్ళు బాధపడతారు కనుక దాని ముందు సోకాల్డ్ అని ప్రీఫిక్స్ పెట్టారు. అందరూ సంతోషంగా ఉన్నారు కదా, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. సోకాళ్ళు సనాతన ధర్మం చెప్తుంది ఏంటంటే, భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు, నిరామయుడు అని చాలా గొప్పగా చెప్పేసామని ఫీల్ అయిపోతారు. ఈ మూడు రాంగే, అటర్లీ రాంగ్. నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు, తప్పు. దేవునికి ఆకారం ఉంది, అదే ఆకారం మనకి ఇచ్చాడు, దేవుడి స్తోత్రం. నిర్గుణుడు, తప్పు. దేవునికి గుణాలు ఉన్నాయి, ఆయన తన మహిమ గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మనల్ని పిలిచాడు. దేవునికి ఒక క్యారెక్టర్ ఉంది, గుణాలు ఉన్నాయి, అవే మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవుడు నిరామయుడు అంటే ఏ సమస్య లేనోడని. వెరీ వెరీ రాంగ్. God had a problem before the creation, and to solve that problem in a glorious way, He began the creation. ఇది విశ్వ ప్రణాళికలో మనం.
సో దేవుని గురించి చాలా తెలిసినట్లు చెప్పేదంతా కూడా ట్రాష్. బైబిల్ దగ్గరకు వచ్చేదాకా ఎవరికి దేవుడు అర్థం కాదండి. అల్టిమేట్ స్టేట్మెంట్. దేవుని బిడ్డలారా, దేవుడు నిర్గుణుడుగాడు, సగుణుడు. హీ హ్యాస్ సర్టన్ ఎమోషన్స్. ఈజ్ ఆస్కింగ్, కాల్ మీ యువర్ ఫాదర్. నువ్వు ఎన్నైనా పిలువు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని దేవా, కరెక్ట్ పిలిపే అది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయనే పరిచయం చేసుకున్నాడు, తప్పు కాదు. ఎన్ని రకాలుగానైనా పిలువు. ఆయనకు అత్యధిక సంతోషం కలిగేది ఎప్పుడంటే నాన్న అని పిలిచినప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నా చిన్నప్పటి నుంచే పరలోక ప్రార్థన మా అమ్మ నేర్పించింది. ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని చెప్పుకోలేదు. మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చనిపోయింది. హైదరాబాద్కి వచ్చాం. ఒకరోజు మోకరించి ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ఆగు అన్నాడు. ఏం పిలిచేవారు నన్ను? పరలోకమందున్న మా తండ్రి. అవునా, మరి భూలోకమందు కూడా నీకు తండ్రి ఉన్నాడా? లేడు కదా నాన్న, నువ్వు తీసుకున్నావు కదా. తీసుకున్నాను కదా, మరి ఇప్పుడు భూమి మీద కూడా నీకు ఎవరు తండ్రి అంటే నువ్వే నాయన. కనుక ఆ ప్రీఫిక్స్ తీసేయి. భూమి మీద కూడా ఒక తండ్రి బ్రతికున్నోడు అట్లా చేయాలి. పొట్టిగా తండ్రి అంటే ఈయన పిలువ, ఈయన పలకాలనా ఆయన పలకాలనా? తండ్రి అంటే భూమి మీద ఉన్నోడు పలకాలనా పరలోకంలో ఉన్నోడు పలకాలనా అనే కన్ఫ్యూషన్. అందుకొరకు ఆ మాట అన్న, పరలోకం అడ్రస్ సరిగ్గా చెప్పు. పొట్టిగా తండ్రి అంటే ఏ డాడీ? ఎర్త్లీ డాడీయా, హెవెన్లీ డాడీయా? కన్ఫ్యూజన్ వస్తుందని నేను ఆ అడ్రస్ సరిగా పెట్టి పిలవమన్నాను. నీకు లేడుగా భూమి మీద, కాబట్టి ఒట్టిగానే నన్ను నాన్న అని పిలువ. ఏడ్చాను నేను. హీ వాంట్స్ టు బీ మై రియల్ డాడీ. ఆ రోజు దేవుడు, ఎప్పుడు ఇది 1975లో దేవుడు నాకు చెప్పాడు, కుటుంబములో ఏ ఒక్కరినైనా నేను తీసేస్తే ఎందుకు తీసేస్తాను? వాళ్ళు అడుగుతారు, నాకు ఎందుకు ఇంత గాయం చేశాను? ఎవరినైనా ఒకరిని తీసేస్తే ఆ ప్లేస్లోకి నేను వద్దామని నేను తీసేస్తాను. బికాజ్ ఐ వాంట్ టు కమ్ ఇన్ టు దట్ ప్లేస్. ఎంత అద్భుతకరుడైతే. అప్పటి నుంచి నేను దేవుణ్ణి హెవెన్లీ ఫాదర్ అంటే మై ఫాదర్, మై డాడీ. హీ బికేమ్ మై రియల్ డాడీ. నాన్నని పిలవడమే పలుకుతాడు ఆయన. ఎస్ కొడుక ఏంటి, ఈజ్ వెరీ హ్యాపీ. అది పరలోకమందున్నాను ఎందుకంటలేమంటే నాకు ఉన్నది ఒక్క డాడీ. మిమ్మల్ని అడ్రస్ ఎందుకు? పరలోకమందున్నా భూలోకమందున్నా మధ్యలో ఉన్నా ఎందుకు? हमारा सिर्फ एक ही డాడీ है. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఆయన ఒక్కడే. ఐ బికేమ్ క్లోజర్ టు గాడ్. మా నాన్నగారు ఉన్నప్పుడు దేవుడికి నేను కొంచెం దూరం ఉండేవాడు. ఆయన వెళ్ళిపోయినాక ఈ ప్లేస్లోకి దేవుడే వచ్చాడు. ఇంకా దేవుడికి దగ్గర అయిపోయింది. దేవుడి స్తోత్రం. దేవుడు తన పిల్లలుగా మనలను సూచించున్నాడు. మనం కూడా ఆయన ఎలా చూడాలి? ఓన్ ఫాదర్. అలాగే మీరు కల్టివేట్ చేయాలి. దేవుడు ఒక ఎమోషనల్ బీయింగ్. యూ కెనాట్ కల్టివేట్ ఎ రిలేషన్షిప్ విత్ ఎ కంప్యూటర్. లక్షలు పోసి ఒక హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్ కొనుక్కుంటాం, అది చెడిపోతే కూర్చొని ఏడుస్తావు. దానికి జ్ఞాపకార్థ ఫోటో పెడతావా? ఆ కంప్యూటర్లో ఒక ఫోటో తీసి దండేస్తావా? నోబడీ బాదర్స్. పోతే పోయింది, ఇంకోటి కొనుక్కుంటాం. కంప్యూటర్ ఒక్కోసారి పని చేయదు.
ఓసారి ఓపెనే కాదు, నువ్వు దానికి అదేమంటావు పాస్వర్డ్ పెడతావు. పాస్వర్డ్ పెట్టి నువ్వు మర్చిపోయి రాంగ్ కొడతావు. అది నువ్వు రాంగ్ పాస్వర్డ్ అంటే అది రాంగ్ పాస్వర్డ్ అయితే దాన్ని బట్టి మరి ప్లీజ్ కంప్యూటర్ ఓపెన్ కావే, నేనే కదా, నీకు తెలుసు కదా, నేను లక్షలు పోసుకున్నాను కదా, ప్లీజ్ ప్లీజ్ నీ కాలు మొక్క బాంచను, నువ్వు ఓపెన్ కావే. దానికి నో రాంగ్ అంటుంది. ఒక హెల్పే చేయగలదు, ఫర్గాట్ ద పాస్వర్డ్, రీసెట్ ద పాస్వర్డ్. అంత మెకానికల్, నో ఎమోషన్స్. బట్ గాడ్ ఈజ్ అన్ ఎమోషనల్ కంప్యూటర్. అప్పుడప్పుడు మనం రాంగ్ పాస్వర్డ్ కొడతాం, అయితే కూడా కొంచెం బతిమాలితే కరిగిపోయి సరే ఓపెన్ అవుతుంది. దేవుడికి స్తోత్రం కలిగి కాదు. బికాజ్ హీ ఈజ్ అన్ ఎమోషనల్ బీయింగ్. కొన్నిసార్లు మన అప్రోచ్ రాంగ్, మన యాటిట్యూడ్ రాంగ్, మన బ్రతుకే రాంగ్. అయినా కూడా నాన్న అంటే ఏం బిడ్డ అని వస్తారు. నాట్ బికాజ్ వీఆర్ పర్ఫెక్ట్, హీ కమ్స్ బికాజ్ హిజ్ లవ్ ఈజ్ పర్ఫెక్ట్. మనం మంచోళ్ళు మనకు ఆయన మంచోళ్ళు కాబట్టి వస్తాం. దేవునికి స్తోత్రం కలిగింది. వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎంత ఎక్సలెంట్ క్యారెక్టర్ అంటే ఆయనది. పర్ఫెక్ట్ క్యాల్కులేషన్స్ ఉంటాయి ఆయనకు, క్యాల్కులేటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఒక్కోసారి మనం మ్యాచ్ కాకుండా కూడా ఆయన ఓపెన్ అప్ అవుతాం. మన ప్రార్థన పరలోకానికి ఎందుకు చేరుతుందంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నామని, అన్ని డ్యూటీస్ అని నెరవేర్చామని కాదు. బికాజ్ హీ హ్యాజ్ అ ఫాదర్లీ ఎఫెక్షన్. తండ్రి వంటి హృదయము, ప్రేమ మన మీద ఉన్నందుకు ఆయన ఓపెన్ అవుతాడు. చిన్న పాప డాడీ దగ్గరకు పోతుంది, దానికి గ్రామరా పాడా, గ్రామర్ ఉండదు, ఉచ్చారణ సరిగా ఉండదు. ఒక చిన్న పాప నేను చూశాను, ఒలే డాడీ అని పిలుస్తుంది. ఎంత ముద్దు వచ్చిందో, ఆ నాన్న ఎత్తుకొని 20 ముద్దులు పెట్టుకున్నాడు. చూడండి నాన్న ఇట్లా పిలుస్తుంది, ఒలే డాడీ. ఎందుకంటే వాళ్ళ డాడీ కొన్ని 4 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఆయన ఒరే అని పిలుస్తాడు ప్రేమగా. ఈమె అది విని ఈయన తమ్ముడు ఒరే అని పిలుస్తున్నాను, నేను కూడా ఈయన ఒలే డాడీ అని పిలుస్తున్నాను. అది చట్ట ప్రకారమా అట్లా పిలిచి? రాజ్యాంగ ప్రకారమా? అదే రాజ్యాంగం గోలి మారు మేరా డాడీ హై. అదే అది ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. మై ఓన్ చైల్డ్ ఈజ్ అడ్రస్సింగ్ మీ. చిన్నపిల్లలు మనల్ని తంతారు, కొడతారు, గిచ్చుతారు, రక్కుతారు, అదంతా ఆనందమే. అటువంటి ఎమోషన్స్ మనకి ఎందుకున్నాయంటే దేవుడు అలాగే మన పట్ల ఒక అనుబంధము, అనుభూతి కలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎంజాయింగ్ యువర్ ఫెలోషిప్. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనొచ్చు, రక్షించువాడను, సంరక్షించువాడను నేను. గర్భమున పుట్టింది మొదలు, తల్లి ఒడిలో కూర్చుంది మొదలు, నేను చంక పెట్టుకొని నా ప్రజలారా, ముదిమి వచ్చే వరకు నిన్ను. ముద్దొచ్చిన చిన్నపిల్లను మనం వదలం, అట్లాగన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. గాడ్ క్యారీస్ యూ. ఒక చిన్న పాపను ఎత్తుకొని ముద్దాడుతుంది, ఇంక ఎంతసేపు ఎత్తుకుంటారా, ఇక నీకే ఆరోగ్యం బాగాలేదు. పిచ్చోడా, ఆరోగ్యం బాగాలేదేంటి? ఈవెన్ ఎత్తుకుంటుంటే ఇంకో లేని బలం వస్తుంది నాకు. ఐ ఫీల్ మోర్ హెల్దీ వెన్ ఐ పెట్ ద లిటిల్ బేబీస్. అంత ఎమోషనల్గా నేను కనెక్ట్ అయిపోతాను చిన్నపిల్లలు. నాకు బాగలేదు అనేది ఎత్తేసుకుంటాను.
ఎన్ని గంటలైనా దించబుద్ధిగా. దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు. నువ్వు ముసలోడువైనా ముసలిదానివైనా నిన్ను చంక నుంచి దించడానికి ఇష్టపడడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. లోకానికి నువ్వు ముసలిదానివి ముసలోడివి కావచ్చు, దేవునికి ఇంకా పసిక్కున్నవి. ఆయన యుగ యుగాల నుండి సజీవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎమోషనల్ భావోద్రేకములతో కూడుకున్న బ్యూటిఫుల్ రిలేషన్షిప్, చక్కని సంబంధం ఆయనకు మనకు ఉన్నది, ఉండాలి అని ఆశపడుతున్నారు. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుణ్ణి అలాగా తండ్రిగానే ఎంచుకున్నారు. యెషయా ప్రవక్త గ్రంథం 63వ అధ్యాయం 64వ అధ్యాయం ఈ రెండు స్థలాలలో ఈ రిలేషన్షిప్ మనకు కనబడుతుంది. యెషయా 63:8 వచ్చు. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. నా పిల్లలు నా జనము నా ప్రజలు పిల్లలు నా పిల్లలు అనుకున్నాడు. 64వ అధ్యాయము 8వ వచనం చూడండి. మళ్ళీ ఇది 8 అది 8. బైబిల్లోని అరేంజ్మెంట్ చూడండి ఎట్లా ఉందో. 63:8 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. నీవే మాకు తండ్రివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 63:16 కూడా చూడండి. మాకు తండ్రివి నీవే. అమ్మా, అబ్రహాము మమ్మును అంగీకరించకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మాకు తండ్రివి. వీళ్ళు అబ్రహాము సంతానము, ఇశ్రాయేలు సంతానము. అబ్రహాములో నుండి పుట్టినోడు వీళ్ళు, ఇశ్రాయేలు యాకోబులోంచి పుట్టినోళ్ళు. వాళ్ళే ఉండి ఎవరా నువ్వు, నాకు నీకేంటి సంబంధం, పనికి మళ్ళీ పో, గెట్ అవుట్ అని అబ్రహాం అన్న యాకోబ్ అన్న, స్టిల్ గాడ్ యు ఆర్ మై ఫాదర్. నీవే మాకు తండ్రి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ క్రియేషన్. అబ్రహాము మమ్మల్ని కాదనొచ్చు, ఇశ్రాయేలు మమ్మల్ని త్రోసివేయచ్చు, భౌతికంగా శారీరకంగా జన్మనిచ్చిన అమ్మా నాన్న కూడా మమ్మల్ని త్రోసేయచ్చు. అయినా నీవే మాకు తండ్రి. అంతగా అటాచ్ అయిపోయినా ఏనాటికైనా అమ్మా నాన్న త్రోసేస్తారేమో. దావీదు అంటాడు 27వ కీర్తనలో, నా తల్లి నా తండ్రి నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. అమ్మ అసహించుకుంటుందా? ఒకవేళ అసహించుకోవచ్చు. నాన్న కనికరము లేకుండా పీక పట్టుకొని గెంటేయచ్చు. అలా గెంటయ్యబడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళను హక్కున చేర్చుకుంటాడు, కౌగలించుకుంటాడు. అందుకే ప్రవక్త అంటున్నాడు, అబ్రహాము అంగీకరించకపోయినా, ఇశ్రాయేలీయులం కదా, ఇశ్రాయేలే మా మూల పురుషుడే మమ్మల్ని అంగీకరించకపోయినా, నన్ను కన్న తల్లి కన్న తండ్రి మమ్మల్ని త్రోసేసిన, నీవే మాకు తండ్రి. అదే భక్తి, అదే విశ్వాసం. ఇంత చెప్పాను కదా, కథ అంతా బాగానే ఉంది కదా, కథ అంతా బాగానే ఉంది. దేవుడు ఒక ఎమోషనల్ బీయింగ్, భావోద్రేకములు కలిగిన, ప్రేమ, జాలి, వాత్సల్యము, కరుణ, క్షమాపణ, కోపము, ఉగ్రత అన్ని కలిగిన వాడు గనుక మనం ఆయనకు రిలేట్ కావచ్చు, కనెక్ట్ కావచ్చు.
అంత బాగానే ఉంది. ఆయన అంటాడు, ఓకే ఓకే ఓకే, ఐఎమ్ యువర్ డాడీ. మలాకీ గ్రంథము 1:6 ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. మలాకీ 1:6 అది చదివి మనం ముగించుకుందాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయ. నాన్న నాన్న అంటున్నాము, నీవే మా తండ్రి అంటున్నాం, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. మనకి ఏది అవసరం అది అడుగుతున్నాము, పొందుతున్నాము, బ్రతికేస్తున్నాం. దేవుణ్ణి నా సొంత తండ్రిగా నేను భావిస్తున్నాను అంటున్నాను. ఆయన కూడా నన్ను కొడుకుగా కూతురుగా చూస్తున్నాను అని చెప్పుకుంటున్నాం. ఈ సాక్ష్యం అంతా బాగానే ఉంది. బట్ వేర్ ఈజ్ ద ఆనర్, వేర్ ఈజ్ ద రెస్పెక్ట్, వేర్ ఈజ్ ది ఒబీడియన్స్ దట్ ఈస్ డ్యూ టు మీ? ఒక్కసారి గుండె పగిలిపోయేమాట. ఎరా, నా పోలికలో మిమ్మల్ని సృష్టించి నన్ను తండ్రిగా పరిచయం చేసుకొని మీతో ఒక అనుబంధాన్ని పెంచుకొని ఎత్తుకొని ముద్దాడి, ఏ తల్లైనా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎత్తుకుంటాను, నువ్వు ముసలోడు అయినా తీర్చంగా ఎత్తుకుంటానని చెప్పి ఒక అనుబంధం పెంచుకొని నాన్నాన్ని పిలవమని చెప్పాను. అలవాటైంది మీకు నాన్నని పిలవడం, కానీ నాకు రావలసిన ఘనత నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని ఎవరిని అడుగుతున్నాడు? యాజకులను అడుగుతున్నాడు. యాజకులు అంటే దేవుని ప్రజలను నడిపించేవారు, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపనలు చేసేవారు, దేవుని వాక్కును ప్రజలకు అందించేవారు, దేవుని ప్రతినిధులుగా సమాజము చేత గౌరవం అందుకునేవారు యాజకులు. దేవుడైతే కనబడడు, కానీ దేవుని స్వరూపం చూసి దేవుని స్వరం విని బయటకు వచ్చి నాకు చెప్తారు. యాజకుడు అంటే అటువంటి వాడు. నా నామమును నిర్లక్ష్య పెట్టుచున్న నాయకులారా, యాజకులారా, దైవ సేవకులారా. యాజకులు అనగానే మళ్ళీ పేతురు అంటాడు, మనమందరము యాజక సమూహం. ఆ వచనం కింద విశ్వాసులారా అని కూడా చెప్పుకోవచ్చు. నా నామమును నిర్లక్ష్య పెట్టుచున్న రాజులైన యాజక వంశము, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమై? నన్ను నేను చాలా క్లోజ్గా మీకు పరిచయం చేసుకున్నాను కనుక నేనంటే మీకు భయం లేకుండా అయిపోయింది. నాన్న నాన్న అని అంటే మా డాడీయే కదా, ఏముంది, డాడీకి భయపడేది ఏముంది అని ఒక నెగటివ్ ఎఫెక్ట్ వచ్చింది. దేవుడు మన తండ్రి, అదే సమయంలో మామూలు తండ్రి కాదు, ఆయన విశ్వమునేలే సర్వాధికారి అయిన ఒక మహోన్నత వ్యక్తి. ఆయన గొప్పతనాన్ని మర్చిపోకుండానే ఆయనతో ప్రేమ సంబంధాన్ని మనము సాధన చేయాలి. ఆయన ఎంత ఉన్నతుడో మర్చిపోకుండానే ఎంత సన్నిహితుడో మనం సాధన చేయాలి. ఆయన ఔన్నత్యాన్ని మరువద్దు, ఆయనతో సాన్నిహిత్యాన్ని సాధన చేయాలి. ఇది దేవభక్తి సాధన. దేవభక్తికి ఇన్ నక్షల్ ఒక్క సెంటెన్స్లో నిర్వచనం చెప్పాలంటే, దేవుని యొక్క ఔన్నత్యమును మరవకుండానే దేవునితో ప్రేమ సంబంధమును సన్నిహితంగా సాధన చేయాలి. కాల్ హిమ్ యువర్ ఫాదర్. నిజంగా ఆయన తండ్రిగా నువ్వు ఫీల్ అయిపో, అనుభవించు, ఆనందించు.
కానీ లోబడవలసి వచ్చినప్పుడు ఒక రాజుకు లోబడినట్టు లోబడాలి. ఈజ్ ఆల్సో యువర్ కింగ్. నాన్న అయినంత మాత్రాన రాజు కాకపోతాడా? నాన్న అయితే నాన్నే, ఆ సెక్షన్ వేరు. కానీ నీకు రాజు కాడా? కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నా పిల్లలారా మీరు నాకు భయపడడం లేదంటే, అసలు నేనంటే భయం లేదు, నాకు రావలసిన ఘనత ఇది. దేవుడు లెక్కలు చూసుకుంటున్నాడు. ముందేమో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని చూశాడు. ప్రేమ ఎక్కువైపోయినాక ఇప్పుడేం చూస్తున్నాడు? నువ్వు నాకు ఇచ్చే ఘనత ఇవ్వడం లేదు, నువ్వు నాకు భయపడడం లేదు. ఇవాళ మనం పాపాలు ఒప్పుకునే సమయానికి వచ్చాం. మన పాపములు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని ప్రభురాత్రి భోజనం అనే శ్రేష్ఠ సంస్కారంలోకి మనం వెళ్తాం. మరి ఏం పాపం ఒప్పుకుందాము? పోయిన వారం ఎక్కడైనా వ్యభిచారం చేసి వచ్చామా? మర్డర్ చేసి వచ్చామా? ఒక ఇంటికో బ్యాంకు ఒక అన్నం వేసి వచ్చామా? మనకు అంత సీన్ ఎక్కడిది? బ్యాంకులకు కన్నాలు వేసేంత గొప్పోళ్ళం అయితే మనం ఎక్కడెందుకు ఆరాధన చేసుకుంటాం? ఏమండి, ఒక 100 కోట్లు పెట్టి పెద్ద చర్చి కట్టేస్తాం కదా, ఎక్కడ కన్నాలు వేయవు, ఎలాంటి పాప కార్యాలు చేయవు. మరి ఏమిటంటే పాపాలు ఒప్పుకోవాలి. ఏం పాపం ఒప్పుకోవాలి సార్? ఇప్పుడు చేసి వస్తాయి ఏదైనా ఒప్పుకోవడానికి. ఎట్లా? ఏం పాపం చేయకుండా ఎలాగ ఒప్పుకోవాలి అంటే, శరీరముతో చేసే తప్పులు మాత్రమే కాదు, సృష్టికర్త అయిన దేవునితో నీకు సరైన సంబంధం లేకపోవడం కూడా ఆయన బాధ పెడుతుంది, ఆయన దుఃఖపెడుతుంది. అందుకే దేవుని దుఃఖపరిచే ప్రతిది కూడా పాపమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నా కొరకు రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచి కన్న తండ్రిగా, నీవు కన్న బిడ్డగా ఒక రిలేషన్షిప్ నాతో నువ్వు ఆశించావు. కానీ నేను ఒక సరైన అనుబంధం నీతో కలిగి ఉండలేకపోయాను. ఉంటేనేమో తండ్రి అంటేనేమో చాలా దగ్గర అయిపోయాడు, రాజుగా లోబడడం మానేశాం. రాజు అనుకుంటేనేమో ప్రేమగా మాట్లాడడం మానేశాడు. భయం ఎక్కువైతే ప్రేమ తక్కువైంది, ప్రేమ ఎక్కువైతే భయం తక్కువైంది. ప్రేమ భయము రెండూ దేవుని మీద కలిగి ఉండడమే భక్తి. ఇది పవిత్రమైన నిష్కళంకమైన భక్తి. ఓ తిమోతి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకో. ఫియర్ గాడ్ అండ్ ఆల్సో లవ్ గాడ్. దేవునికి మనం భయపడాలన్నా దేవుణ్ణి ప్రేమించాలన్నా చెప్పండి? దేవునికి భయపడాలన్నా ప్రేమించాలన్నా? రెండు చేయాలి. హౌ కెన్ యూ ఫియర్ సంబడి whom you love? నువ్వు చాలా ప్రేమించే ఒక వ్యక్తికి నువ్వు ఎలా భయపడతావు అని అంటాడు ఒకడు. ఇది తలకాయ లేనివాడు అడిగే ప్రశ్న. నువ్వు చాలా ప్రేమించే వ్యక్తికి నువ్వు ఎలా భయపడతావు? చాలా ప్రేమ ఉన్నప్పుడు ఎలా భయపడతావు అంటే, నాన్నకు మనం భయపడ్డాడు. ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. ఈ లోపల నాన్న వచ్చాడు, మోటార్ బైక్ ఆగింది బయట. డాడీ వచ్చాడు, ఎక్కడ అందరూ బుద్ధిమంతులు పెట్టి టెక్స్ట్ బుక్ పట్టుకొని కూర్చుంటారు, ఉల్టా పట్టుకొని ఉల్టా చదువుతుంటారు. డాడీ లోపలికి వచ్చి, ఏం చేస్తున్నారు ఎంతసేపు అంటే, పుస్తకాలు చదువుకుంటున్నాడు డాడీ. ఇట్లనే చదువుతున్నావా? ఉల్టా ఉందా? సారీ డాడీ. ఇది మామూలుగా సీన్ అన్ని ఇళ్ళలు. డాడీ అంటే అంత భయం. ఆయన ఏమైనా ఎలుగుబంట, పెద్ద పులి, నాగుపామ,
పాముకు భయపడ్డట్టు కాదు, దేవునికి భయపడడం ఒక క్రూర జంతువుకు భయపడ్డట్టు కాదు, ఒక నాన్నకు ప్రేమతో భయపడినట్టు. అట్లాంటి రిలేషన్షిప్ మనం దేవునితో మన సాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు మనం భయపడాలి. అలాగే భార్యాభర్తలు, స్త్రీలారా మీ భర్త యందు భయము కలిగి ఉండమన్నాడు లేదా? ఎఫెసీ పత్రిక 5:22 నుండి 33 వరకు ఆఖరికి ఏం చెప్తారు? మెట్టుకు పురుషులైతే భార్య మీద ప్రేమ కలిగి ఉండాలా, స్త్రీలైతే తమ భర్త పట్ల ఏం కలిగి ఉండాలా? మరి భయంగా కాపరి వేట చేస్తావు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది అనుకో, ఏం కాపలం చేస్తావు? కెవ్వు మరచి పారిపోతావు. ప్రేమతో కూడిన భయం కూడా ఒకటి ఉన్నది, దాని పేరే భక్తి. దేవునికి స్తోత్రం కలిగింది. అలాగ దేవునితో మనం కలిసి నడవాలి. నడవడానికి మనం రక్షింపబడ్డాము. యుగయుగాలు ఆయనతో స్నేహం చేయాలి. యుగయుగాలు ఆయన పక్కన సింహాసనం ఎక్కి కూర్చోవాలి. ఆయనతో పాటు రాజ్యం వెళ్ళాలి. అంతము లేని కాలం దేవునితో సహవాసం చేయాలి. ఆ సహవాసానికి ఇప్పుడే ప్రారంభం కావాలి. దేవుడి స్తోత్రం కలుగుగాక. దేవుడు అడుగుతున్నాడు, ఏంట్రా మిమ్మల్ని ఎంతో ఆశ పెట్టుకొని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో నేను సృష్టించాను. భయపడితేనేమో ప్రేమ లేదు, ప్రేమిస్తేనేమో భయం లేదు. మీరు నాకు దూరం అయిపోతున్నారా? ఎందుకు కాదు సృష్టించింది నేను. కమ్ క్లోజర్ టు మీ. కానీ భయపడుతూ గడగడ వణుకుతూనే, భయపడుతూనే సంతోషించండి, భయపడుతూనే ప్రేమించండి. ఈ అగోచరుడైన దేవునితో సహవాసం లేకపోవడం కంటే పెద్ద పాపం ఏమైనా ఉందా? ఇంకా నేను వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, అది అవన్నీ చేయకుండా ఎవరిని ఉద్ధరించావురా పిచ్చోడా, నీ సృష్టికర్తగా నీకు లింకే లేను. అవన్నీ చేయకుండా బోల్డ్ మంది ఉన్నారు. వ్యభిచారము నరహత్య చేయకుండా అన్యులు లేరా? నేను చెప్తున్నా, ముక్కుసూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. వ్యభిచారం చేయని అన్యులు లేరా? నరహత్యలు దోపిడీలు చేయకుండా అన్యులు లేరా? క్రైస్తవేతరులు లేరా? మరి నువ్వు ఉద్ధరించిందేంటి? అవన్నీ చేయలేదు, మంచిదే, అది సరిపోదు. దేవునితో నీకు సరైన అనుబంధం ఉండాలి. దేవుడు బాధపడుతున్నాడు, నా పిల్లలు నాకు దూరం అయిపోతున్నారు, నాకు దగ్గరికి రావట్లేదు. నీ పిల్లలు నీ దగ్గరికి రాకపోతే ఎంత గాయపడుతుంది నీ హృదయం. కనుక ప్రభువా, నీ ముఖకాంతిలో నేను ఎందుచేత నీకు దగ్గర కాలేకపోతున్నాను నాకు బయలుపరచమని అడుగుతూ మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. రండి, ఈ ప్రార్థన సమయము, స్వపరీక్ష సమయం. లెట్ us become a real godly children of God. భక్తి కలిగిన దేవుని పిల్లలుగా మనం ఇవాళ ఒక నూతనమైన లెవెల్లోకి ఎక్కుదాం, నూతన అంతస్తులోకి మనం ఎక్కుదాం. అందరం కళ్ళు మూసుకొని ప్రభు తట్టు మన దృష్టి సారించి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం, 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 స్తోత్రం. విత్తబడిన వాక్యం, విస్తారమైనటువంటి ఉపదేశం. దేవుని వాక్య కాంతిలో, ఈ ఉపదేశపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని దేవుని ముందు నీవు ఎలాగున్నావు? దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? దేవుడు అంటే భయం ఎక్కువైపోయి అసలు మాట్లాడడం మానేసావా? ఒకవేళ మాట్లాడడం ఎక్కువైపోయి దేవునికి భయపడడం మానేసావా? ఈ రెండు తప్పే. You have to fear God and obey Him and love Him.
God is still looking for a time in your life where you love Him and fear Him. దేవుణ్ణి ప్రేమిస్తూ పవిత్రమైన భయముతో ఒక స్త్రీ తన భర్తకు భయపడినట్లు, గౌరవించినట్లు, పిల్లలు తమ నాన్నగారు మార్కెట్ నుండి వస్తే అల్లరి మానేసినట్లు ఆ పవిత్రమైన భయం దేవుని దగ్గర నువ్వు సాధన చేయాలి. ఇదంతా అర్థం కావడానికే ఈ సొసైటీ ఉంది, ఈ ఫ్యామిలీ ఉంది. దేవుడు మనకు కనబడడు, కానీ ఈ సామాజిక వ్యవస్థలో దేవుడు కనబడుతున్నాడు. దేవుడు రిఫ్లెక్ట్ అవుతున్నాడు. గాడ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్షిప్స్. మానవ అనుబంధాలలో దేవుడే ప్రతిబింబిస్తున్నాడు. దేవుడు చూస్తున్నారా? ఒక నాన్నగా, ఒక భర్తగా, ఒక రాజుగా దేవుడితో సంబంధం ఉందా? దేవుడంటే భయం ఉందా? దేవునికి లోబడుతున్నావా? నన్ను యజమానుడు అని పిలుస్తున్నారు, నాకు లోబడేవాడు ఎక్కడున్నాడు? నాన్న అని పిలుస్తున్నారు, నన్ను ఘనపరిచేవారు ఎక్కడున్నారు? ఒట్టి పిలుపులేనా? పెదవులతోనే నన్ను ఘనపరచడమా? అయ్యో, దేవుని హృదయం చాలా లోతుగా గాయపడతా ఉంది. వీఆర్ నెగ్లెక్టింగ్ టు కల్టివేట్ a real situation, real relationship with God. దేవునితో ఒక నిజమైన బాంధవ్యం, చుట్టరికం, సాధన చేయడం మనం నిర్లక్ష్య పెడుతున్నామేమో. ఆదివారం వచ్చాం, మళ్ళీ వచ్చే ఆదివారం నాకేం చేస్తాం? దేవునితో సంబంధాన్ని సాధన చేయండి. దేవునితో మాట్లాడడం సాధన చేయండి. దేవుణ్ణి చూడడం సాధన చేయండి. దేవుని స్వరాన్ని వినడం సాధన చేయండి. దేవుని చిత్తాన్ని గ్రహించటం సాధన చేయండి. ప్రాక్టీస్ చేయండి. దేవుడు మాట్లాడుచుండగా విని ఆయన అప్పచెప్పిన పనులు చేయడం సాధన చేయండి. ఇంకా దగ్గరగా నేను ఆయన కోరుకుంటున్నాను. ఎప్పుడున్న దూరం ఆయనకి ఇష్టం లేదు. నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, ఇంకా దగ్గరికి వచ్చేసి నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్, బట్ యు ఆర్ హర్టింగ్ మీ. నిన్నెంతో నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఏదో నువ్వు ఏటీఎం మెషిన్ దగ్గరికి పోయినట్టు కానీ అవసరాల కొరకు నా దగ్గరికి వస్తున్నావు. కానీ మానవ అనుబంధాలలో నీకున్నటువంటి అటాచ్మెంట్ నాతో నీకుందా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్ అన్నిట్లో దేవుడే ప్రతిష్ఠించబడాలి. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక భర్త, ఒక అన్నయ్య, అన్ని పదవుల్లో యేసయ్య ఉండడమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడ్డ వాక్య కాంతిలో మనల్ని మనం పరీక్షించుకోండి. ఇంకా ఏమైనా మన మనస్సాక్షి చెప్పిన ప్రకారం పోయిన వారం ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా మనం నడిచిన జీవిత యాత్రలు ఎక్కడైనా మన వల్ల తప్పు జరిగి ఉంటుంది. వాటిని కూడా ఒప్పుకుంటూ యేసయ్యా నీ రక్తం ప్రోక్షించి నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను బాగుగా కడుగు తండ్రి, నీ అగ్నితో నన్ను కాల్చు, నన్ను పరిశుద్ధపరచు. ఏ విషయంలో కూడా దేవుణ్ణి దుఃఖపరచని ఒక మంచి కొడుకుగా, మంచి కూతురుగా నన్ను తయారు చేయి పరిశుద్ధాత్మదేవా అని యథార్థంగా ప్రార్థిస్తూ కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం ప్రియులారా. అందరికీ స్వపరీక్ష కొరకు దేవునితో సమాధాన పడటానికి సమయం ఇస్తూ, యేసు రక్తంలో తమను తాము కడుక్కోవడానికి సమయం ఇస్తూ, మరి కాసేపు నేను మాట్లాడను ప్రియులారా.
సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.